ఈ వీడియో సబ్జెక్టు వీడియో కాకపోయినా సబ్జెక్టు ఎలా చదవాలో ఎట్లా చదివితే మీరు గ్రూప్ 2 సాధించేస్తారో ఈ షార్ట్ వీడియోలో మీకు వివరించబోతున్నాను. సో కాబట్టి ఇన్ని రోజులంతా సబ్జెక్టు వీడియోలు పెడుతూ వచ్చాను. ఈరోజు ఒక వ్యూహం మాట్లాడుకుందాం. అదే రకంగా మనం ఏం చేస్తామో కూడా మీకు నేను చెప్పబోతున్నా. మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్ రాయడము అంటే మనము అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని చదవడం కాదు. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సినది అది. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం మీకోసం మీ సమయాన్ని నేను తీసుకుంటూ చెప్తున్నాను మిత్రులారా. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ప్రస్తుతం మీకు కావాల్సిన టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు సూపర్ 4 గ్రాండ్ టెస్ట్కి సంబంధించి నేను ఒక ప్రకటన మీతో చేయదలుచుకున్నాను. మిత్రులారా, మనకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ పూర్తి చేసి ఉన్నారు. టెస్ట్ సిరీస్కి సంబంధించి చక్కగా ఎక్కడ ఏది వెతుకుతున్నారో మీరు గమనించుంటారు. మనం 160 టెస్ట్ సిరీస్ నిర్వహించి అప్ టు డేట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం వరకు కూడా అభ్యర్థులకు పూర్తిగా నేను ఖచ్చితంగా గట్టిగా కూడా చెప్పగలను, శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు పోటీ మళ్ళీ వాళ్ళే అని నేను చెప్పగలను. కారణం, అంత రీసెర్చ్ అయింది, అంత కష్టపడ్డాం, వారైనా కష్టపడ్డారు, మేము ఇంకా నిరంతరం కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే, మీకు 4 సబ్జెక్ట్స్లో ఏవైతే మీకు సబ్జెక్ట్స్లో ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో, ఈ 4 సబ్జెక్ట్స్లో మీరు చూడండి. ఏపీ హిస్టరీకి ఒకటి సంబంధించి, ఎస్ఎన్టీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, తర్వాత పాలిటీకి సంబంధించి ఈ సబ్జెక్టులు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ సబ్జెక్టులో మీకు పూర్తిగా తీసుకున్న ఇంకా బాగా బెనిఫిట్ అవుతారో, అట్లా కాకుండా ఏపీ హిస్టరీ ప్రతి దాంట్లో మనకు 40 టెస్టులు ఉంటాయి. మీరు బాగా సబ్జెక్ట్ నలిగిపోయిన వాళ్ళైతే 2 days, ఫస్ట్ డే 20, ఫస్ట్ డే 20. ఎందుకట్లా 40 భాగాలుగా సిలబస్ని పూర్తి చేసి ఉంటారు. అంటే 40 టెస్టులు ఉంటాయి. 40 × 20 800 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతిదానికి ఇదే ఫార్మాట్ అనమాట. అంటే మీకేమి రోజుకి 2 గంటలు ఉదయం చొప్పున, సాయంత్రం 2 గంటల చొప్పున 2 days అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది మీకు. సో ఇది మీరు ఉపయోగించుకోండి. సో దాదాపు ఇవంతా ఎక్కడి నుంచి వచ్చే మిత్రులారా, ఇదిగోండి ఇలా 80 గ్రంథాల నుంచి సేకరించబడి వీరికి అన్ని ప్రభుత్వ ప్రచురణలోని ఇన్ఫర్మేషన్, ప్రతి బుక్ నేను చూపించట్లేదు, టైం లేదు కాబట్టి వీటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోకి డంప్ చేసాం. కనీసం ఇప్పుడైనా వీటిని ఉపయోగించుకోండి. నేను మరీ చెప్తున్నా, ఇన్ని పోస్టులతో మళ్ళీ ఇంత మీరు సింపుల్, మీకు తెలియని దాన్నే కొత్త కోణంలో కొత్త సబ్జెక్ట్స్ ఒక ఏపీ హిస్టరీ 25 పుస్తకాల నుంచి వచ్చింటారు, ప్లస్ 3 యాడ్ అయిన 28 పుస్తకాల నుంచి 14 సోర్సెస్ పాలిటీ, 14 సోర్సెస్ ఎస్ఎన్టీ, ఇట్లా భిన్నం. ఎకానమీ అయితే 6500 పేజీలు ఫిల్టర్ అయి వచ్చింటారు. మిత్రులారా, ఇది 2 days అంటే ఎవరైనా 2 days పూర్తి చేయొచ్చు, లేదు అంటే నింపాదిగా 3 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినది. అతి తక్కువ ఫీజుతో ఇది మీకు అందుబాటులోకి వస్తుంది. ఎలా దాన్ని పొందాలో కూడా నేను ఒక సెకండ్లో చెప్తాను. ఇంకొకటి ఉంది, మీరు గమనించారా, ఎప్పుడైనా మీరు గణపతి దేవుడు తెలుసు కదా మీకు, కాకతీయ గణపతి దేవుడిని అతనికి సంబంధించి సలహాలు ఇవ్వడానికి అతని వద్ద ప్రధానిగా పనిచేసినటువంటి రామప్రధాని అనేటువంటి వ్యక్తి, దానికి సంబంధించిన సమాచారాన్ని దేనిలో రాయబడి ఉన్నది? సిద్ధేశ్వర చరిత్రనా, ప్రతాపరుద్ర యశోభూషణమా, మంత్రినా శాసనమా, లక్ష్మీశ్వర శాసనమా, వీటిలో ఏది కాదా? ఇట్లాంటి కొత్తవి మీకు చాలా విజయనగర యుగాన్ని చూశారు కదా, కొర్రగల్లు వద్ద ఆనకట్టు నిర్మించిన విజయనగర సార్వభౌముడు, ఇట్లా కొత్త ఆలోచనలతోటి మీకు వస్తారు. ఎప్పుడైనా మీరు గమనించారా, 18వ లోక్సభ సభ్యుల ఎంపీల సగటు వయసు గమనించారా? 17వ లోక్సభతో పోలిస్తే 18వ లోక్సభలో మహిళలు ఎంత శాతం ఎక్కువగా ఉన్నారో గమనించారా? లేదా ఎంత శాతం తక్కువగా ఉన్నారో గమనించారా? లేక నెంబర్ తీసుకున్నారా? గొప్ప సమాచారాన్ని అంతా ఇందులో ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. మీరు ఎప్పుడైనా కానీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 12 పారిశ్రామిక పార్కులు ఉన్నాయని తెలుసు, కానీ అవి ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, అవి ఎన్ని రహదారుల వెంబడి ఏర్పాటు కాబోతున్నాయి, సో వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎట్లా ఉందో ఎప్పుడైనా గమనించారా మిత్రులారా? చాలా ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ అన్ని సబ్జెక్టులతో మీకు అందుబాటులోకి రాబోతూ ఉన్నది. 25-26 కేంద్ర బడ్జెట్లో గొప్ప అంశాలన్నీ మీకు ఇందులో కూడా కవర్ అప్ టు డేట్ ఫిబ్రవరి 18 వరకు వచ్చినవన్నీ అప్డేట్ చేస్తాను. ఇంకా ఈ 10 రోజుల్లో వచ్చి కూడా అప్డేట్ చేస్తారు. ఇది రైట్. ఇక నేను మీరందరూ కూడా ఎప్పటి నుంచేనో చూస్తూ ఉన్నటువంటి సూపర్ 4 గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి
ఇందులో మిత్రులారా యాక్చువల్గా ముందు సూపర్ 6 చేద్దాం అనుకున్నాం, కానీ ఆ 2 కూడా చేస్తాను. ప్రస్తుతానికి సూపర్ 4. ఇందులో మీరు గమనించాలా. సో పేపర్ 1 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అలాగే పేపర్ 2 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఫుల్ లెంత్ ఉంటాయి. అంటే 150 ప్రశ్నల చొప్పున ఏపీపీఎస్సీ ఎలాగుంటుందో అలాగ ఉంటుంది. వీటిని కూడా మీరు ఎంపిక చేసుకోండి. లేదు ఒక్కొక్క టెస్ట్, దీని ఫీజు మాత్రం నేను ప్రకటించేస్తున్నా. ఈ ఫీజు సపరేట్గా ఉంటుంది. సూపర్ 4 గ్రాండ్ టెస్ట్లు మొత్తం అంతా కలిసి ఫీజు 600 ఉంటుంది మిత్రులారా. 600లతో 30 సంవత్సరాలుగా కడుపు కట్టుకొని నిద్రపోకుండా సంపాదించిన ఇంతమంది ఫ్యాకల్టీల కష్టం అందులో ఉంటుంది ఏపీపీఎస్సీకి సంబంధించే. రెండోది సింగిల్ టెస్ట్ రాయాలనుకుంటే 200 ఉంటుంది. మీరు ఇందులో ఏది మీకు నచ్చితే అది చేసుకోండి. దట్స్ ఆల్. ఇది దీన్ని ఇస్తారో లేదో నేను చెప్పలేను, ఇంకా ఇప్పుడే హామీ ఇవ్వలేను. ఇది మాత్రం మీకు ఇలా ఉంటుంది. ఈ సూపర్ 4 గ్రాండ్ టెస్ట్లు బహుశా ఇది డేట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 12, 13, 14, 15 రాసుకోవచ్చు. అన్నీ అలా చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చేస్తారు. ఓకే కదా మిత్రులారు. ఇవన్నీ ఎలా పొందాలని మీరు అనుకుంటారో చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి మీరు ఏదన్నా డెమో కావాలంటే దీనికి ఇక్కడ 8074940030కి డెమో పెట్టుకోండి. వాళ్ళు మంచి పెడతారు డెమోస్ అన్నీ. తర్వాత శ్రీ మేఘనా థింక్ ట్యాక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు అడ్మిషన్ వస్తుంది. సో రైట్, మీరు చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా మిత్రులారా. నెక్స్ట్ తదుపరి వీడియోలోకి మీరు ప్రవేశించండి. అందరూ అనుకుంటున్నారు మనకు ఏదైతే అందుబాటులో ఉందో ఆ పుస్తకం చదివితే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం. అది కాదు. నేను మీతో మాట్లాడబోతున్నా. ఫస్ట్ అందరూ ఫోకస్ ఎకనామిక్స్ పైన ఉంది. అంటే ఎకానమీ, నాట్ ఎకనామిక్స్. ఎకానమీ 2 చాలా తేడా ఉందండో. ఈ ఎకానమీ గురించి నేను కాసేపు మాట్లాడితే తర్వాత అన్నిటిపైన మాట్లాడతాను. నేను వేసి కొన్ని ప్రశ్నలు ఎట్లా ఉన్నాయో చూసిన తర్వాత ఈ వ్యూహం ఎలా ఉండబోతుందో మీరు నిర్ధారణకు వస్తారు. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఎప్పుడు నా నోటి నుంచి వీడియో చూడండి అనే మాట అనడం చాలా చాలా అరుదు, కానీ ఈ వీడియో చూడమంటున్నాను. మిత్రులారా, మీరు ఇది మొదటి చాప్టర్లో మీరు నూతన ఆర్థిక సంస్కరణలు 1991 ఉంది కదా, ఎలా వచ్చింది చూడండి. ఓన్లీ ఆర్థిక సంస్కరణలకే ఇంత మెటీరియల్ వచ్చింది. మీరు ఆర్థిక సంస్కరణలు అనగానే బయట పుస్తకాల్లో మీరేదో పారిశ్రామిక విధానము అది రాసేసి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ 3 టర్మ్స్ పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. మరేంటి గోపాల్ రెడ్డి నీకు ఇంట్రెస్ట్? ఎస్, బిట్ ఎక్కడ పడుతుంది అనేది నీకు తెలియాలి. ఇంత శ్రమ, ఇన్ని సంవత్సరాల శ్రమ ఎందుకు పడుతున్నారు మీరు, అది తెలియాలి. చూడండి, ఇందులో నేను ఒక్కసారి చూడండి. ఇందులో ఫస్ట్ మీరు కనుక గమనిస్తే మీకు ఏం తెలియాలి ఆర్థిక సంస్కరణలో అనగానంటే, దయచేసి నేను చెప్తుంది ఒక్కసారి చూడండి మిత్రులారా. నూతన ఆర్థిక సంస్కరణలో అనగానే వాడు ఏవేవో ఇచ్చింటాడు, ఎంఆర్టీపీ చట్టాలు, తర్వాత విదేశీ పెట్టుబడి విధానం, ప్రభుత్వ రంగ విధానం, సాంకేతికత, ఓకే. కానీ మీరు చేయాల్సింది ఎలా చదవాలి. ఫస్ట్ ఎలా చదవాలంటే మీరు చూడండి, ఈ రకమైనటువంటి నీ దగ్గర సమాచారం ఉండాలా. ఏంటి ఆ సమాచారం మిత్రులారా? ఒక సెకండ్ చూడండి. ఎల్పిజి అంటే మనకు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం ఫస్ట్ నీకు చదవాలి. అక్కడ పెట్టుబడి ఏం రాశాను? 1991లో భారత ఆర్థిక వ్యవస్థ మనకు సైజ్, దాన్ని మనకు పరిమాణం ఎంత ఉందో ఉంచు 90-91. మళ్ళీ లేటెస్ట్గా 23-24 ఎంత, అది నీకు బిట్టు రావాలి. అది నీకు తెలియాలి. అది తెలిసి దానికి లింక్ ఎక్కడ చేసుకోవాలో తెలుసా? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ ఆర్థిక వ్యవస్థను చదివితే సరిపోదు. అది ఆ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎప్పుడు మారుతుందో IMF అంచనా ఇచ్చింది. నేను ఆ పీడిఎఫ్లో చూపించాను. ఆ పీడిఎఫ్ ఇది మిత్రులారా. ఇది ఆర్థికాభివృద్ధి పీడిఎఫ్లో మీకు చూపించాను. చూడండి ఎట్లా తయారు చేసామో. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులు ఎలాంటి విజయాలు సాధిస్తారో మనం ఫిబ్రవరి 23 మాట్లాడుకుందాం మళ్ళీ. అట్లాగే మీరు గమనించాల్సింది ఏంటంటే, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ సంవత్సరం నాటికి మారిపోతుందో IMF చెప్పింది. అది ఇక్కడే రావాలా? అది ఎల్పిజి ప్రభావం అంటే. అది ఇక్కడే కాదండి, అది మీరు నాట్ ఓన్లీ ద ఎకనామిక్ సైజ్ కాదు మీరు గమనించాల్సింది, FDI ఫ్లో కూడా మీరు గమనించాలి. రాసాను చూడండి, 91 ఎలా ఉంది, 23-24లో ఎలా ఉంది. సరే, సో మీరు ఇంకా విశేషత ఏంటో తెలుసా మిత్రులారా? ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం ఏ రకంగా, ఇండియా షేర్ ఎట్లా ఉంది, ఇది తయారు చేసుకోవాలి. ఇలా చదవాలా? ఇలా చదివితే మీరు
సక్సెస్ అవుతారు. అది నేను మీతో మాట్లాడుతున్నది, నేను మీతో చెప్తున్నది మిత్రులారా. అర్థమవుతుందండి. అందుకని మీరు గమనించుంటారు ఈ ఆర్థిక అభివృద్ధిలో కూడా నేను ఏమేం ఫ్యాక్టర్స్ గమనించాలో మన వీడియోలో స్పష్టంగా చెప్పాను. అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఎందుకంటే 2 సార్లు చెప్పినట్టు అవుతాను. ఆర్థిక అభివృద్ధిలో ఏ ఫ్యాక్టర్స్ మీరు చూడాలా. మీరు ఆర్థిక అభివృద్ధి అనగానే గుణాత్మకమైనది, తర్వాత ఇది విశాలమైన భావన. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సోలు పాయింట్స్. వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈజ్ హియర్ జస్ట్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ మచ్ అండ్ మోర్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు 2024. ఇది నీకు రావాలా. ఇది నీకు వస్తే నువ్వు సక్సెస్ అవుతావు. చూడండి, మొదటి యూనిట్ అంతా మీకు ఎలా ఉందో చూడండి మిత్రులారా. ఇదంతా ఆ పేజీలో అంతా కలిపితే మొదటి యూనిట్ ఇట్లా ఉండాలి. ఇందులో వాడు మరొకటి ఇచ్చాడు, మీరు గమనించారా మిత్రులారా? ఏమి ఇచ్చాడు వాడు? మొదట వాడు ఇచ్చిన దాంట్లో ఆర్థిక వనరుల వికేంద్రీకరణ ఉంది కదా. ఆ వికేంద్రీకరణ అంటే ఏం చదవాలా? అందులో 15వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందో చదివేస్తారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకేం కావాలి? హారిజాంటల్గా వర్టికల్ డెవల్యూషన్ కావాలి, హారిజాంటల్ డెవల్యూషన్. ఈ పట్టిక ఖచ్చితంగా చదివి ఉండాలి మీరు. ఏ రాష్ట్రాల మధ్య ఎట్లా ఇది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది తెలిసి ఉండాలా. వర్టికల్ డెవల్యూషన్ ఆల్రెడీ అది 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్తుంది కాబట్టి అది తెలిసినదో ఇది ఇలా ఉండాలి. ఇట్లా కలెక్ట్ చేసేసి ఒక చోటుకి సమాచారం వస్తే చదవడం ఎంతసేపు ఉండి చాలా ఈజీ కదా మిత్రులారా. ఇది నేను మీతో మాట్లాడుతున్నది. ఈ రకంగా చేయాల్సింది అదే నేను అంటున్నా. ఈ అద్భుతమైనటువంటి వ్యూహం అనేది ఏదైతే ఉందో, మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది రావాలా. అది ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫో 2024 దీనికి సంబంధించి అప్డేట్గా ఉండాలా. ఇది నేను ఫస్ట్ మీతో మాట్లాడుతున్నటువంటిది మిత్రులారా. మీరు గమనించే ఉంటారు, మన తెలంగాణ ఎగ్జామ్లో జరిగినప్పుడు మీకు పాలిటీలో 50కి 46 బిట్లు. ఆ బుక్ కూడా చూపించిన ఆ వీడియో చూడండి ఎవరైనా. మిత్రులను మీరు చదివేటప్పుడు చాలా కొత్త బిట్లతో మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఉదాహరణకు తల్లికోట యుద్ధం, నిన్న ఒక వీడియో చేశాను, మీరు గమనించారు. ఈ తల్లికోట యుద్ధంలో ఏం చెప్పాను మీరు గమనించారు. తల్లికోట యుద్ధం గురించి రికార్డ్ చేసిన ముస్లిం చరిత్రకారుడు ఎవరు? ముస్లిం రాజ్యాలని ఏకతాటిపైకి రావడానికి దౌత్యం నెరిపిన అధికారులు ఎవరు? ఆలియా రామరాయులను చంపమని సలహా ఇచ్చినటువంటి నిజాం హుసేన్ షా నమ్మినబుంటి ఎవరు? అట్లాంటి బిట్లు మీరు చదవాలి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మనం కూడా గమనించారా, మీరు గమనించే ఉంటారు, చారు చర్య అనేటువంటి యొక్క గ్రంథాన్ని రాసింది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా బృహత్ కథని ఎవరు రచించారు? కథా సరిస్సాగం ఎవరు రచించారు? కథా సరిస్సాగంలో ఏ కథ ఉన్నది? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీకు ఆల్రెడీ గాథా సప్తసతిలో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి ఉన్నా. గాథా సప్తసతిని అమృత కావ్యము అని ఎవరన్నారని చెప్పాను. ఇట్లాంటి బిట్లను మీరు కావాలి కదా. చారుడి గురించి చెప్పినటువంటి ఏ గ్రంథంలో ఉందని చెప్పాను. ఇవి రావాలి మీకు. మీరు లాస్ట్ టైం ఒక బిట్ అడిగాడు, గమనించారా? వలయమాల ఎవరు రాశారు? ఇప్పుడు అన్ని పుస్తకాల్లో ఉంది, కానీ ఆ బిట్టు రాకమునుపు ఏ పుస్తకంలో ఆ బిట్టు రాయలేదు. ఆ బిట్టుని కవర్ చేసిన ఘనత మనది. ఈ రకమైన సమాచారం మీకు రావాలి మిత్రులారా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి శ్రమను మనం అర్థం చేసుకుని 80 మూల గ్రంథాల నుంచి, నేను మీకు ఇందాకే చెప్పాను, 80 మూల గ్రంథాల నుంచి వెరీ అథెంటిక్ స్టాండర్డ్ సోర్సెస్ యూ కెన్ చెక్ ఆన్ ఎనీ టైం. ఈ గ్రంథాల నుంచి తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కంపైల్ చేసి మీకు అందించినటువంటి పుస్తకాలు మిత్రులారా. మీరు గమనించింటారో అవన్నీ ఎట్లాంటి నేను ప్రయత్నం చేశాను. ఇప్పటికైనా 40 రోజుల్లో, ఇంకా మనకి చాలా టైం ఉంది, 40 రోజుల్లో 2 రివిజన్లు అయ్యే విధంగా కూడా మనం రూపొందించగలము. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ జాయిన్ విత్ us. మీరు గమనించింటారా? ఆ పుస్తకాలు చూశారు కదా, ఇవి ఎట్లా ఉందో. 28 పుస్తకాలు, 25+3 పుస్తకాల నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి సమాచారం ఇట్లా ఉంటుంది. సో ఎపిస్టీ ఇదే మీకు పాలిటీ మీరు గమనించింటారు. మన వచ్చింది 50కి 46 బిట్లు. ఈసారి కూడా తొక్కదీస్తారు. ఎట్లా ఉంటుందో మీరు చూడండి. 14 సోర్సెస్ నుంచి. మిత్రులారా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఒక పుస్తకం అయితే టెస్ట్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఇస్తూ అప్ టు డేట్ 2024 మనం మాట్లాడుకునేటువంటి డిసెంబర్ 9 వరకు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది మిత్రులారా. అలాగే మీరు గమనించింటారు. సో ఇట్లాంటి పుస్తకాలు ఇండియన్ ఎకానమీ ఇందాకే చూపించాను కదండి, అప్డేట్ వెర్షన్.
ఏపీ ఎకానమీ మాకు అధ్యయనం చేయడానికి 28 రోజులు పట్టిందనుకుంటాను. అది ఒక 15, ఇది 28 రోజులు పడితే 26, 27 రోజుల నుంచి పడితే 421 పేజీలు, బడ్జెట్ 800 పేజీలను అధ్యయనము చేసి తొక్కదీసి, ఎవరైనా బడ్జెట్ ఏపీ బడ్జెట్ అనగానే అందరూ ఏం చదువుతారు మిత్రులారా? ఈ బడ్జెట్ అనగానే స్వయం ఒక పుస్తకంలాగా చదువుతారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. దీన్ని మేము ఎలా చదువుతామో తెలుసా? మొత్తం వాడిచ్చిన సిలబస్ని బడ్జెట్ని ఇంటిగ్రేట్ చేస్తారు. అలాగే ఎకనామిక్ సర్వే, దాన్ని ఎకనామిక్ సర్వేలో మీరు కానీ గమనిస్తే ఈ సర్వేకి సంబంధించి కూడా అట్లాగే 421 పేజీలు. శ్రీ మేఘన థింక్ ట్యాంక్ విద్యార్థులారా, మీరంతా అద్భుతంగా మీరు పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. మీరు ఏపీ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అట్లాగే ఇండియన్ ఎకానమీ, జనరల్ స్టడీస్ ఓరియంటేషన్తో కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉండే కొత్త డేటాతో మీరు 10 రోజుల్లో అద్భుతాలు సృష్టించగలరని నేను చెప్తున్నా. సచివాలయం ఉద్యోగులారా, లేదా గ్రూప్ 4 పనిచేస్తున్న ఉద్యోగులారా, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులారా, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న ఉద్యోగులారా, మీ దగ్గర సరైన సమాచారం లేకపోతే మీరు గ్రూప్ 2 కొట్టడం అసాధ్యము. సో కాబట్టి దయచేసి ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ మీకు అందించడం జరుగుతుంది.